నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడొచ్చు, ప్రియుడు మోజులో పడి కన్న తల్లి కిరాతకం. ఇది సంగారెడ్డి జిల్లాలో జరిగింది. నిజంగా ఈ విషయాన్ని చెప్పడానికే నాకైతే చాలా ఇట్లా అయిపోతుంది. ఒక అమ్మాయిగా నేను చెప్పడానికి నాకు సిగ్గుగానే అనిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆడదై ఉండి పిల్లల్ని అతి కిరాతకంగా చంపడం అసలు సమాజం ఎటుపోతుందని మనం ఆలోచించాల్సిన విషయం. ముగ్గురు పిల్లల్ని ఒకేసారి ఒక కన్న తల్లి హతమార్చింది. నిజంగా మనం చూసుకున్నట్టయితే అసలు సమాజం ఎటెళ్తుంది చూస్తుంటే, చూసుకున్నట్టయితే గత రీసెంట్గా జరిగిన వ్యవహారంలో ఒకతను భార్యని కుక్కర్లో ఉడకబెట్టి చంపాడు. రీసెంట్గా చూసుకున్నట్టయితే డ్రమ్ములో తన భర్తని తను పాటుగా నరికి కూడా డ్రమ్ములో పాతి పెట్టిన విషయం మనం చూసాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆడవాళ్ళు ఇలా తయారవడానికి గల కారణాలు ఏంటో తెలియదు, కానీ అసలు ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావడానికి ఎలా ప్రాణం ధరిస్తుంది, అసలు కన్న పిల్లల్ని చంపడానికి ఎలా దానికి ధైర్యం వచ్చిందనే చెప్పొచ్చు. అసలు మనం చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో జంతువులు కూడా తన పిల్లల్ని కాపాడడానికి, లైక్ పిల్లి కానీ కోతి కానీ తన పిల్లల్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి చూసుకుంటుంది. కానీ జంతువుల కంటే హీనంగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్ళు అసలు ఇలా చేయడానికి గల కారణం ఏంది? ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, ఎవరు తప్పని కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. కన్న పిల్లల్ని ఇంత కిరాతకంగా చంపడానికి తను ఎలాంటి ప్రణాళిక చేసింది? ఈ విషయము సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రధానంగా అతనికి రెండో భార్య అనమాట. సో మొదటి భార్య డెలివరీ టైంలో చనిపోవడంతో ఈమెని రెండో భార్యగా తను పెళ్లి చేసుకున్నాడు. తనకి పెళ్లి చేసుకునేటప్పుడు రెండో సంబంధం కాబట్టి కొంత తనకి భరోసా కింద ఆస్తులు పెట్టమని తన పేరు మీద అడిగినట్టు కూడా తల్లిదండ్రులు అయితే వాళ్ళు బీదవాళ్ళు కావడంతో వాళ్ళు కొంత ఆస్తిని తన బిడ్డపై పెడితే కూడా తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తామని కూడా హామీ తీసుకొని తనపై ఒక 2 ఎకరాల పొలంని కూడా రిజిస్టర్ చేయించాడు. సో తనైతే మాత్రం ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగానే పెళ్లి చేసుకుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న అతను ఈమె కంటే 20 సంవత్సరాలు పెద్ద అతను కావడంతో తల్లిదండ్రులు చెప్పారన్న ఒక ఆలోచనతోనే పెళ్లి చేసుకుందని అయితే చూడవచ్చు. అప్పటి నుంచి కూడా అదో రకంగానే సంసారం సాగుతూ వచ్చింది. దాంట్లో కూడా ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన తల్లి ఈరోజు గెట్ టుగెదర్ పార్టీలో స్కూల్ ఫ్రెండ్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్ కావచ్చు, గెట్ టుగెదర్ పార్టీలో పరిచయమైన క్లాస్మేట్తోని తను ప్రేమలో పడ్డట్టు, ప్రేమ అని కూడా అనొద్దు దాన్ని, నిజంగా ఒక కిరాతకమైన పని అనే చెప్పాలి. తనకి కామంతో రగిలిపోయి తన కట్టుకున్న భర్తని కాదని, యాక్చువల్గా ఏంటంటే అసలు భర్తను కూడా చంపాలని ప్లాన్ వేసింది తను. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే పెరుగన్నంలో మందు కలిపి పిల్లలకు తినిపించి ఆఖరికి వాళ్ళు చనిపోయే స్టేజ్లో వచ్చేసరికి గొంతు నిలిమి అతి కిరాతకంగా చంపింది ఆ తల్లి. నిజంగా చూసుకున్నట్టయితే చాలా బాధాకరమైన విషయం ఇది. అసలు సమాజం ఎట్టుపోతుందనే కూడా అసలు అర్థం కాని విషయం. గెట్ టుగెదర్ పార్టీలో పరిచయమైన తన క్లాస్మేట్తో తను ఈ ముగ్గురు పిల్లలు భర్త వీళ్ళ రిలేషన్కి అడ్డంగా ఉన్నారు. ఇది మరి తనకొచ్చిన ఆలోచన లేకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్మేట్ తనకొచ్చిన ఆలోచన తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురిని కూడా అడ్డు తొలగించుకుంటే మన లైన్ క్లియర్ అవుతుందని కూడా వీళ్ళు భావించి వాళ్ళని చంపడానికైతే ప్రయత్నం చేశారు. సో హస్బెండ్ని కూడా చంపాలని అయితే స్కెచ్ చేశారు, కానీ పిల్లలకు మాత్రమే పెరుగన్నం తినిపించారు. సో తను డ్యూటీకి వెళ్ళి వచ్చి కూడా ఓన్లీ పప్పన్నం తిని మళ్ళీ వెళ్ళిపోయాడు. సో తను అలా సేఫ్ అయిపోయాడని కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కేవలం తన ఆస్తి కోసమే ఈరోజు ఇలా చేసిందని కూడా జనాల్లో వినిపిస్తున్న వాదన. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మరి మహిళా సంఘాలు కానీ ఆడవాళ్ళ తరపున ఉండే ఈ మిగతా సభ్యులు కానీ ఇప్పుడు మగవాళ్ళకి అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. తను ఆస్తి కోసమే ఇలా చేసిందని కూడా చెప్పొచ్చు. ఆస్తి పత్రాలు కానీ తనకు సంబంధించిన కొంత ల్యాండ్ కూడా తను రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు అండ్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు అవన్నీ కూడా తను తీసుకొని అతనితో వెళ్ళిపోయింది. సో అతనితో వెళ్ళిపోతే పర్లేదు, కానీ ముగ్గురు పిల్లల్ని అతి కిరాతకంగా నిజంగా అసలు ఎట్లా చంపిందో అర్థమైతే అయితలేదు. ఇలాంటి విషయాలలో మహిళా సంఘాలు అసలు ఏం చేస్తున్నాయి? మరి ఇప్పుడు మాట్లాడాలి కదా, మహిళలకు సపోర్ట్ చేసిన మహిళా సంఘాలు ఇప్పుడు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఇలాంటి వాళ్ళకి నిజంగా కఠినంగా శిక్షలు వేస్తేనే కానీ ఇలాంటివి జరగకుండా సమాజంలో ఒక
పద్ధతిగా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో ఆ గ్రామం అంతా నిజంగా కన్నీరు మున్నీరు అవుతుంది. ఆ తండ్రి మాత్రం తీరని గోసని అనుభవిస్తున్నాడనే చెప్పొచ్చు. తనకి న్యాయం కావాలంటూ కూడా ఈరోజు వేడుకుంటున్న విషయం తెలుస్తుంది. వాళ్ళిద్దరిని కూడా వెంటనే చంపేయాలి అని కూడా అదే వెంటనే చంపేస్తేనే నా పిల్లలకు నాకు ఆత్మశాంతి చేరుతుంది, మాకు మనశ్శాంతి కలుగుతుంది అంటూ కూడా వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పుకొస్తున్నాడు కూడా. ఈరోజు చూసుకున్నట్టయితే జంతువుల కంటే హీనంగా కూడా మనుషులు ప్రవర్తిస్తున్నారనే చెప్పొచ్చు. లైక్ పిల్లి కానీ కోతి కానీ ఏదైనా ఒక జంతువు తన పాపను తీసుకొని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఒక తల్లి అయి ఉండి సరే ఒక్క పాప తనకు తెలియని ఏజ్ అన్నట్టు కాదు, 3 పిల్లలకు తల్లి తను. సో ఒకరికి చెప్పాల్సిన తల్లి అతి కిరాతకంగా అసలు ఎలా చంపిందో అర్థమైతే అవ్వట్లేదు. అసలు సమాజం ఎటుపోతుంది? రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇలాంటి మర్డర్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచంలో. అసలు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలతోనే చాలా వరకు ఈ మర్డర్స్ అనేవి జరగడం జరుగుతుంది. చూడాలి, ఈ తల్లి మాత్రం మరి పిల్లల్ని చంపడం అయితే చాలా దారుణమైన విషయం. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలనే వేయాలి. ఎందుకంటే ఈ పని చేయడానికి ఇంకొకరు ఆలోచించాలి. దీనిపై కూడా ప్రభుత్వం కొంత అవేర్నెస్ తీసుకొచ్చే ఆలోచన అయితే చేయాలి. ఇలాంటివి జరగకుండా ఇల్లీగల్గా పెట్టుకొని చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా చాలానే చేస్తున్నారు. బట్ ఇలాంటివి కొన్ని ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ అధికంగా పెరిగిపోయింది. లైక్ చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలోనే ఈ 1 మంత్లోనే చూసుకున్నట్టయితే అక్రమ సంబంధంతోనే ఈ మర్డర్స్ అనేవి జరుగుతున్నాయి. సో చూసుకున్నట్టయితే ఇలాంటి తల్లినైతే నిజంగా ఎక్కడ చూడలేదు. కన్న పిల్లల్నే హతమార్చడం అయితే నిజంగా బాధాకరమైన విషయం. చూడాలి, ఇలాంటివి ముందు ముందైనా జరగకుండా ఉండాలని ఆశిద్దాం.